ఈరోజు చాలా మంది వాక్యం పట్ల శ్రద్ధ లేదు, వాక్యాన్ని చదవటానికి సమయాన్ని కేటాయించటం లేదు, వాక్యాన్ని వినటానికి సమయాన్ని కేటాయించటం లేదు, వాక్యం కొరకైనటువంటి ధ్యానాన్ని చేయటం లేదు. ప్రియులారా, వాక్యం మీద ఏ భక్తుడికి కూడా శ్రద్ధ అనేటువంటిది, ఆ వాక్యం పట్ల ఎవరికి కూడా ఆశ అనేటువంటిది లేదు. వాక్యానికి దూరమైనటువంటి విశ్వాసులు గాని, వాక్యానికి దూరమైనటువంటి సేవకులు గాని, వాక్యానికి దూరమైనటువంటి భక్తులు గాని లోకములో ఎంతో మంది ఉన్నారు. కానీ దగ్గర కావాల్సింది వాక్యానికి. దేవునికి స్తోత్రం. ఎందుకు దగ్గర కావాలి? ఎందుకు వాక్యాన్ని అంగీకరించాలి? ఎందుకు వాక్యాన్ని అభినందించాలి? ఎందుకు వాక్యాన్ని అనువర్తనం చేసుకోవాలి, అనుభవించుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి అంటే ఒక మానవుడి పట్ల కార్యము జరిగించేది వాక్యం.